Students, welcome to accountancy class. I am Narsimlu, commerce teacher. In this video, I am going to teach you CEC first year accountancy. Students, ఇక్కడ మీకు యాన్యువల్ ఎగ్జామ్లో ఒక 5 మార్కుల ప్రశ్న ఆవర్జ ఖాతాల నుంచి రావడం జరుగుతుంది. సో ఈ 5 మార్కుల లేదా 5 మార్క్స్ క్వశ్చన్ ఏదైతే యాన్యువల్ ఎగ్జామ్లో వస్తుందో ఆ క్వశ్చన్ ఏ రకంగా వస్తుంది, దాన్ని సమాధానం ఏ రకంగా రాయాలి మనం అనే విషయాన్ని ఈ వీడియోలో మీకు వివరంగా వివరించడం జరుగుతుంది. ఆల్రెడీ ఆవర్జ ఖాతాల గురించి ఇంతకు ముందు ఉన్నటువంటి వీడియోలో మీకు వివరంగా వివరించడం జరిగింది. ఇప్పుడు యాన్యువల్ ఎగ్జామ్లో 5 మార్కుల ప్రశ్నగా ఈ చాప్టర్ నుంచి ఆవర్జ ఖాతాల నుంచి ఏ రకంగా వస్తుందో మీకు వివరిస్తాను. యాన్యువల్ ఎగ్జామ్లో ఈ రకంగా క్వశ్చన్ వస్తుంది. ముందుగా చూడండి, ఏమని, ఈ క్రింది సమాచారం నుండి రవి ఖాతాను తయారు చేయండి అని అడుగుతాడు. అలాగే కొన్ని వ్యవహారాలు రవికి సంబంధించినటువంటివి ఈ యొక్క ప్రాబ్లంలో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఈ ప్రాబ్లంని మనం చూసినట్టయితే కొన్ని వ్యవహారాలు రవికి సంబంధించినవి ఇవ్వడమైనది. 2009 ఏప్రిల్ 1 2009 ఏప్రిల్ 1 నాడు రవికి అమ్మిన సరుకు రూపాయలు 28,000. అలాగే ఏప్రిల్ 3 రవి నుంచి వచ్చిన నగదు రూపాయలు 2,500. ఆ రకంగా మళ్ళీ మూడవది తీసుకున్నట్టయితే ఏప్రిల్ 4 రవి వాపసు చేసిన సరుకు రూపాయలు 600. ఏప్రిల్ 10 రవి నుంచి వచ్చిన చెక్కు రూపాయలు 14,400. అలాగే ఏప్రిల్ 14 రవికి అమ్మిన సరుకు రూపాయలు 4,500. ఏప్రిల్ 28 రవికి నగదు అమ్మకాలు రూపాయలు 2,000. ఈ రకంగా మీకు కొన్ని వ్యవహారాలు రవికి సంబంధించినవి ఇవ్వడం జరిగింది. ఈ వ్యవహారాలను పరిగణలోకి తీసుకొని ఎవరి ఖాతాను తయారు చేయమంటున్నారు? ఈ ప్రాబ్లంలో మనకు రవి ఖాతాను తయారు చేయమనడం జరుగుతుంది. సో ఇప్పుడు మనము ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రాబ్లంకు రవి ఖాతాను తయారు చేయాలి అన్నప్పుడు ముందుగా ఆవర్జ ఖాతాను రూపొందించుకోవాలి. ఈ రకంగా ఆవర్జ ఖాతా నమూనాను రూపొందించుకున్న తర్వాత ఇందులో ఈ ఆవర్జ ఖాతాలో మనకు రెండు వైపులు ఉంటాయని మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. ఒకవైపు కుడివైపు మరియు ఎడమవైపు అని, లేదా డెబిట్ వైపు క్రెడిట్ వైపు అని. డెబిట్ వైపున 4 కాలమ్స్ ఉంటాయి, క్రెడిట్ వైపున కూడా 4 వరుసలు ఉంటాయి. డెబిట్ వైపున 4 వరుసలు, క్రెడిట్ వైపున 4 వరుసలు ఉంటాయి. మరి డెబిట్ వైపున ఉండే 4 వరుసలు ఏంటి? ఒకటి తేదీ, 2వ వరుస వివరాలు, 3వ వరుస చిట్టా పుట సంఖ్య, 4వ వరుస మొత్తం రూపాయలు. అలాగే మనకు క్రెడిట్ వైపున తీసుకున్నట్టయితే సేమ్ అవే పునరావృతం అవుతాయి. మొదటి వరుసలో తేదీ, 2వ వరుసలో వివరాలు, 3వ వరుసలో చిట్టా పుట సంఖ్య, 4వ వరుసలో మొత్తము రూపాయలు. ఈ రకంగా ఆవర్జ ఖాతా నమూనాను తయారు చేసుకున్న తర్వాత ప్రాబ్లంలో మీకు ఏ వ్యక్తి ఖాతానైతే తయారు చేయమనడం జరుగుతుందో ఆ వ్యక్తి పేరుని నమోదు చేయవలసి వస్తుంది. ఇక్కడ చూడండి, రవి ఖాతా. ఈ రకంగా ఈ ఖాతా పైన రవి ఖాతా అని హెడింగ్ రాసుకోవాల్సి ఉంటుంది. ఈ రకంగా రాసిన తర్వాత ఇప్పుడు వ్యవహారాలను రవికి సంబంధించినటువంటి ఖాతాలో నమోదు చేయడం జరుగుతుంది. ఏ రకంగానో చూద్దాం. చూడండి, 2009 ఏప్రిల్ 1 నాడు రవికి అమ్మిన సరుకు. సో ఈ మనం ఆవర్జ ఖాతాలో నమోదు చేయాలంటే ముందుగా ఇచ్చినటువంటి వ్యవహారాలను పరిశీలించి దానికి సంబంధించినటువంటి ద్వంద్వ భావన ప్రకారము విశ్లేషణ చేసుకొని చిట్టాపద్దులను మనం మైండ్లో ఆలోచించుకొని ఆ చిట్టాపద్దుల ప్రకారం రవి ఖాతా క్రెడిట్ అవుతుందా డెబిట్ అవుతుందా నిర్ణయించి మనము రవి ఖాతాలో ఎటువైపున ఆ అంశం వస్తే అటువైపున రాయవలసి ఉంటుంది. ఇప్పుడు మనకు చూడండి, రవికి అమ్మిన సరుకు అన్నప్పుడు చిట్టపద్దు ఏంటి? సో రవికి సరుకులు అమ్ముతున్నాం అన్నప్పుడు రవి ఖాతా డెబిట్ టు అమ్మకాల ఖాతా. చిట్టపద్దులో రవి ఖాతా ఎటువైపు ఉంది? ఏ ఖాతాగా ఉంది? డెబిట్ ఖాతాగా ఉంది. కాబట్టి మనం రవి ఖాతాలో డెబిట్ వైపున ముందుగా వచ్చి ఇక్కడ డేట్ రాయండి. 2019 ఏప్రిల్ 1 ఏమని రాస్తారు? టు అమ్మకాల ఖాతా. ఇక్కడ అమ్మకాల
ఖాతా అని రాయండి. అమౌంట్ 28,000 రూపాయలు మొత్తం రూపాయల్లో రాసేయండి. ఆ తర్వాత ఏప్రిల్ 3 నాడు రవి నుంచి వచ్చిన నగదు మనకేమవుతుంది? రవి నుంచి నగదు వస్తుంది. ఎవరు ఇస్తున్నారు? రవి ఇస్తున్నారు. నగదు ఖాతా డెబిట్ టు రవి ఖాతా. సో రవి ఖాతా మనకు చిట్టాపద్దులో క్రెడిట్ ఖాతాగా ఉంది కాబట్టి రవి ఖాతాలో క్రెడిట్ వైపున ముందుగా తేదీ రాయాలి. కాబట్టి 2019 ఏప్రిల్ 3 బై, ఇక్కడ బై అని రాసా, నగదు ఖాతా అమౌంట్ వచ్చేసి 2,500. ఈ రకంగా మొత్తం రూపాయల్లో ఆ విలువను రాసుకోవాలి. తర్వాత ఏప్రిల్ 4 నాడు చూడండి, మనకి ఇంకొక వ్యవహారం ఉంది. అదేంటి? రవి వాపసు చేసిన సరుకు. మనము ఇంతకుముందు సరుకును రవికి అమ్మినటువంటి సరుకును అతడు కొన్ని సమస్యలు సరుకులో ఉన్నందుకు అతడు ఆ సరుకుని మనకు తిరిగి వాపస్ చేయడం జరిగింది, తిరిగి పంపించడం జరిగింది. దాన్ని మనము అమ్మకపు వాపసులు అని అంటాం. ఈ అమ్మకాల వాపసులను వచ్చినప్పుడు మనం ఏం రాస్తాం? రవి వ్యక్తి పేరు కాబట్టి అతడు ఇస్తున్నాడా తీసుకుంటున్నాడా అనే కోణంలో మనం పరిశీలించినట్టయితే అతడు ఇస్తున్నాడు, వాపస్ చేస్తున్నాడు కాబట్టి ఇచ్చే వ్యక్తి. సో వ్యక్తిగత ఖాతా ప్రకారం ఇచ్చే వ్యక్తి ఖాతాను క్రెడిట్ చేయాలి. మరి మనకి ఏమొస్తున్నాయి? అమ్మకపు వాపసులు వస్తున్నాయి. అమ్మకపు వాపసుల ఖాతా డెబిట్ టు రవి ఖాతా. సో ఇక్కడ చిట్టాపద్దు ప్రకారము రవి ఖాతా క్రెడిట్ ఖాతాగా ఉంది కాబట్టి రవి ఖాతాలో క్రెడిట్ వైపున డేట్ 4 ఏప్రిల్ 4 బై అమ్మకాల వాపసుల ఖాతా లేదా సరుకు వాపసుల ఖాతా అని రాసినా కూడా సరిపోతుంది. అమ్మకాల వాపసుల ఖాతా. ఎంత అమౌంట్? 600. మనం ఇక్కడ 600 రూపాయలు రాయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి రవి నుంచి వచ్చిన చెక్కు. 14,400. మనము రవి నుంచి చెక్కు తీసుకుంటున్నాం. మరి చెక్కును తీసుకుంటున్నప్పుడు రవి ఇస్తున్నాడా తీసుకుంటున్నాడా? ఇస్తున్నాడు. ఏమి ఇస్తున్నాడు? చెక్ ఇస్తున్నాడు. సో ఇచ్చే వ్యక్తిని మనం ఏం చేయాలి? వ్యక్తిగత ఖాతాల సూత్రం ప్రకారం క్రెడిట్ చేయాలి. చిట్టాపద్దులో మనకు బ్యాంక్ ఖాతా డెబిట్, రవి ఖాతా క్రెడిట్ అవుతుంది. సో చెక్ బ్యాంక్ ఖాతా డెబిట్ టు రవి ఖాతా అని చిట్టాపద్దు రాసుకుంటాం. రవి ఖాతా ఎటువైపు ఉంది? మనకు చిట్టాపద్దులో క్రెడిట్ ఖాతాగా ఉంది కాబట్టి మనము రవి ఖాతాలో క్రెడిట్ వైపున డేట్ 10 నాడు బై బ్యాంక్ ఖాతా అని రాసుకోవాలి. బ్యాంక్ ఖాతా ఎంత అమౌంట్? 14,400. ఈ రకంగా 14,400 రూపాయలు రాస్తాం. రాసిన తర్వాత మళ్ళీ చూడండి, రవికి అమ్మిన సరుకు. మళ్ళీ రవికి సరుకులు అమ్ముతున్నాం మనం. సో రవికి ఎప్పుడైతే సరుకులు అమ్ముతున్నామో అప్పుడు చిట్టపద్యం వస్తుంది రవి ఖాతా డెబిట్ టు అమ్మకాల ఖాతా. మనం సరుకులు అమ్మినప్పుడు రవి సరుకు తీసుకుంటున్నాడా ఇస్తున్నాడా? తీసుకుంటున్నాడు కాబట్టి తీసుకునే వ్యక్తి ఖాతాను మనం ఏం చేస్తాం? డెబిట్ చేయాలి. రవి ఖాతా డెబిట్ టు సరుకు అమ్మకాల ఖాతా. సో రవి ఖాతా చిట్టాపద్దులో మనకు డెబిట్ ఖాతాగా ఉంది కాబట్టి రవి ఖాతాకు మనం ఏం చేస్తాం? డేట్ 14 టు అమ్మకాల ఖాతా. ఎంత ఉంది అమౌంట్? 4,500. 4,500. సో తర్వాత ఏముంది? రవికి నగదు అమ్మకాలు. దాని తర్వాత నెక్స్ట్ వ్యవహారము ఏప్రిల్ 28 రవికి నగదు అమ్మకాలు. మనము రవికి నగదుకు సరుకులు అమ్ముతున్నాం. ఇందులో 3 అంశాలు ఉన్నాయి. వ్యక్తి పేరు ఉంది, నగదు ఉంది, అమ్మకాలు, సరుకు అమ్మకాలు అనేది పాయింట్ ఉంది. 3 అంశాలు ఉన్నప్పుడు నగదుతో పాటు వ్యక్తి పేరు ఉండి 3వ అంశం ఉంటే మనము వ్యక్తి పేరుకు ప్రాముఖ్యత ఇవ్వకూడదు. ఇది ఇంపార్టెంట్. ఈ యొక్క ప్రాబ్లంలో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ రవికి నగదుకు అమ్మకాలు అని ఉంది. సో ఇందులో మనం పరిశీలించినట్టయితే 3 అంశాలు ఉన్నాయి. 3 అంశాలు ఏమేంటివి? రవి మరియు నగదు మరియు సరుకు అమ్మకాలు అనే 3 అంశాలు. 3 అంశాలు ఉన్నప్పుడు నగదు వ్యక్తి పేరు ఉండి 3వ అంశము ఉన్నట్టయితే మనము వ్యక్తి పేరుకి ప్రాముఖ్యత ఇవ్వకూడదు అనే పాయింట్ని ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు ఏమవుతుంది? అప్పుడు నగదు అమ్మకాలు అవుతుంది. నగదు అమ్మకాలు అంటే చిట్టపద్యం అవుతుంది. నగదు ఖాతా డెబిట్ టు అమ్మకాల ఖాతా. ఈ యొక్క చిట్టపద్దులో
రవి పేరు ఉందా? లేదు. కాబట్టి అందులో మనం ఖాతాలో నమోదు చేయవలసిన అవసరం లేదు. మిగతా అంశాలన్నిటినీ మనము వేరే ఖాతాలను తయారు చేసుకున్న ఖాతాలలో నమోదు చేశామని భావించాలి. కేవలం ఆలోచించుకోవాలి. ఎగ్జామ్లో మీకు 5 మార్కుల ప్రశ్నగా వచ్చినప్పుడు ఈ రకంగా ఏ వ్యక్తి ఖాతానైతే తయారు చేయమని చెప్పడం జరుగుతుందో ఆ వ్యక్తి ఖాతాని మనం రూపొందించాలి. సో ఇప్పుడు చూడండి, నిల్వ తేల్చడం. మనం నిల్వ ఎలా తేలుస్తాం? ఇచ్చినటువంటి అంశాలకు మనము రూపొందించినటువంటి ఖాతాను ఆధారంగా చేసుకొని నిల్వను ఎలా తేల్చాలి. ఈ రకంగా మొత్తం వ్యవహారాలను ఆ ఖాతాలో నమోదు చేసిన తర్వాత ఇప్పుడు నిల్వ తేల్చడం ఎలా తేలుస్తామో చూడండి. ఫస్ట్ మీరు డెబిట్ అంశాల మొత్తాన్ని టోటల్ చేసుకోవాలి. మనకున్నటువంటి రఫ్ వర్క్లో ఇచ్చినటువంటి వ్యవహారాల యొక్క డెబిట్ మొత్తాన్ని టోటల్ చేసుకోవాలి. అన్నప్పుడు 32,500 అవుతాయి. ఎంత అవుతుంది? 32,500. సో ఇప్పుడు మళ్ళీ అలాగే క్రెడిట్ వైపున కూడా మనము మొత్తాన్ని టోటల్ చేసుకోవాలి వర్కింగ్ నోట్స్లో. అప్పుడు 10, 15, 5, 7, 17,500 క్రెడిట్ వైపున అవుతుంది. 17,500 క్రెడిట్. ఇప్పుడు డెబిట్ మొత్తాన్ని క్రెడిట్ మొత్తాన్ని మనం రఫ్ నోట్లో టోటల్ చేసుకున్న తర్వాత ఈ రెండిట్లో ఏదైతే ఎక్కువ నిల్వ ఉంటుందో ఆ ఎక్కువ నిల్వను డెబిట్ వైపున మొత్తం రూపాయలుగా, క్రెడిట్ వైపున మొత్తం రూపాయలుగా టోటల్గా రాసుకోవాలి. అంటే 32,500, 32,500 ఈ రకంగా రాసిన తర్వాత ఈ ఎక్కువగా ఉన్న మొత్తంలోకించి తక్కువగా ఉన్న మొత్తాన్ని తీసివేయాలి. తీసివేస్తే మీకు కొంత వ్యత్యాసం వస్తుంది. అంటే ఎంత వస్తుందో చూడండి. 15,000 రూపాయలు వ్యత్యాసం వచ్చింది. ఓకే స్టూడెంట్స్, 15,000 రూపాయలు వ్యత్యాసం వచ్చింది. సో ఈ 15,000ను మనం ఏం చేస్తాము అంటే ఎటువైపు అయితే తక్కువ ఉందో అటువైపు రాసుకోవడం జరుగుతుంది. అండ్ క్రెడిట్ నిల్వ తక్కువ ఉంది కాబట్టి క్రెడిట్ వైపున ఈ నెల చివరన అంటే ఎప్పుడు? ఏప్రిల్ 30 బై తేల్చిన నిల్వ రూపాయలు 15,000. ఈ తేల్చిన నిల్వనే వచ్చే నెలలో మొదటి తేదీ నాడు తెచ్చిన నిల్వగా రాయడం జరుగుతుంది. అండ్ దాన్ని అపోజిట్ వైపున రాయాలి. అంటే ఏప్రిల్ తర్వాత ఏ నెల వస్తుంది? మే వస్తుంది. కాబట్టి ఇక్కడ మే 1 టు తెచ్చిన నిల్వ 15,000 రూపాయలు. స్టూడెంట్స్, ఇక్కడ మీరు గ్రహించవలసిన విషయం ఏంటంటే ఖాతాలో ఇది ముగింపు నిల్వ. దీనిని తేల్చిన నిల్వను మనం ముగింపు నిల్వగా కూడా చెప్పడం జరుగుతుంది. ఈ ముగింపు నిల్వ మరి వచ్చే నెలలో చూయించినప్పుడు దాన్ని మనం తెచ్చిన నిల్వగా చూపిస్తాం. దీన్ని ప్రారంభపు నిల్వగా కూడా మనం చెప్పడం జరుగుతుంది. సో ఈ రకంగా మీరు ఖాతాను తయారు చేసినట్టయితే మీరు యాన్యువల్ ఎగ్జామ్లో మీకు 5 మార్కులు కేటాయించడం లేదా మీరు పొందడం జరుగుతుంది. చాలా సింపుల్. ఎలాగా? ఇచ్చినటువంటి ప్రాబ్లంకి, ఇచ్చినటువంటి సమస్యకు మీరు ఒక ఖాతా తయారు చేయమని చెప్పడం జరుగుతుంది. ఆవర్జ ఖాతాల చాప్టర్ నుంచి ఒక ప్రాబ్లం వచ్చినట్టయితే ఆ ప్రాబ్లం మీకు ఏం చెప్తారు? ఒక ఖాతాను తయారు చేయమంటారు. ఏ ఖాతాను తయారు చేయమంటున్నారో ఆ ఖాతాను రూపొందించాలి. నమూనా తయారు చేసుకున్న తర్వాత ఇచ్చిన వ్యవహారాలకు చిట్టాపద్దులను మనము మన మనసులో ఆలోచించి ఆ ఖాతాకు సంబంధించినటువంటి వ్యవహారాలను మాత్రమే, అంశాలను మాత్రమే ఆవర్జ చేస్తూ మనము నిల్వ తేల్చవలసి ఉంటుంది. ఆ తేల్చిన నిల్వనే తెచ్చిన నిల్వగా చూయించవలసి ఉంటుంది. ఈ రకంగా మీరు ఖాతాను తయారు చేసినట్టు రూపొందించినట్టయితే మీకు యాన్యువల్ ఎగ్జామ్లో 5 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.